తులారాశి వారి మీద ఇద్దరు కిలాడి స్త్రీలు చెడు ప్రయోగాలు చేస్తున్నారు. వారు మీ మీద విపరీతమైనటువంటి పగతో రగిలిపోతున్నారండి. జాగ్రత్త. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి మరీ ఈ వీడియోని ఒంటరిగా జాగ్రత్తగా చివరి వరకు వినండి. అప్పుడే మీకు చక్కగా అంతా వివరంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ మీద పని కట్టుకొని మరి ఎన్నో రకాల చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారు. అది ఎవరు చేస్తున్నారు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. వాళ్ళు ఎవరు అనేది నేను ఖచ్చితంగా వాళ్ళ పేర్లు అనేవి ఈ వీడియోలో చెప్తానండి. నిజంగా ఆ బోలా శంకరుడే ఈ వీడియోని మీ కంట పడేలా చేశాడు. భగవంతుడు మనకు కొన్ని రూపాలలో కొన్ని జాగ్రత్తలనేవి కొన్ని రూపాలలో మనకు తెలియచేస్తూ ఉంటాడు. వాటిని ఉపయోగించుకున్న వాళ్ళు అదృష్టవంతులవుతారు. ఏముందులే అని చెప్పేసేసి కొట్టి పారేస్తే అది ఖచ్చితంగా మన కర్మే అవుతుంది. కాబట్టి మీకు ఆ ఈశ్వరుడే ఈ వీడియోని మీ కంట పడేలా చేశాడు కాబట్టి ఆ శక్తుల నుంచి అంటే ఆ దుష్ట శక్తులు ఆ దుష్ట మనుషులు ఎవరు అసలు మీ మీదే ఎందుకు చెడు ప్రయోగాలు చేపిస్తున్నారు అసలు దాని వెనకమాల ఉన్నటువంటి పరమార్థం తెలిస్తే మీరు షాక్ అవుతారండి. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఎలాగైనా సరే రోడ్డు మీద పడేయాలి, మీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చెయ్యాలి. మీరు ఇలా ఆనందంగా సంతోషంగా ఉండటం వారి కళ్ళతో వాళ్ళు చూడలేకపోతున్నారు. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మీ ముఖంలో చిరునవ్వు అనేది కనపడకూడదు. మీ కుటుంబంలో సుఖశాంతులు శుభకార్యాలు సంతోషాలు అనేవి కనిపించకూడదు. ఏడుపులు దుఃఖాలు కన్నీళ్లు మాత్రమే మిగలాలి. మీరెప్పుడూ కూడా గొడవలు పడుతూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ నరకం అనుభవించాలి, అనారోగ్య సమస్యలతో మంచాన పడాలి అని చెప్పేసి ఆ ఇద్దరు కిలాడి స్త్రీలు మీ మీద ఎన్నో రకాల చెడు ప్రయోగాలు చెడు మంత్రతంత్ర ప్రయోగాలు అనేవి ప్రయోగిస్తున్నారు. కాబట్టి ఆ స్త్రీల పేర్లేంటనేది కూడా నేను ఖచ్చితంగా చెప్తాను. ఇది ముఖ్యంగా ఇద్దరు కిలాడి స్త్రీలు చేస్తున్నటువంటి పనండి. ఎందుకంటే మగవాళ్ళు వచ్చేటప్పటికి అంటే ఆడవాళ్ళ విషయాలలో అంతగా తలదూర్చరు కాబట్టి కాస్త ఏదన్నా విన్నా కూడా కాస్తో కూస్తో ఒక విషయంతో వదిలేస్తూ ఉంటారు. కానీ ఆడవాళ్ళు ఎలా తయారయ్యారు అంటే కొంతమంది ఆడవాళ్ళు అంటే వాళ్ళ యొక్క మనసులో పైకేంటంటే నవ్వును నటిస్తూ మనసులో మాత్రం విషాన్ని నింపుకుంటూ ఉంటారు. అంటే ఈర్ష్యతోటి అసూయతోటి చూడలేని తనంతోటి జనము నాశనమైపోవాలి అన్నట్లుగా కొంతమంది కిలాడి స్త్రీలు మన చుట్టూతానే పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూ ఉంటున్నారు. వాళ్ళను కనిపెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. కానీ వాళ్ళని ఎలా కనిపెట్టాలి ఏంటనేది ఇక్కడ నేను ఈ వీడియోలో కొన్ని రకాల సంకేతాల ద్వారాగా మీరు తెలుసుకోండి. మీకు తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే ఆ చెడు ప్రయోగాలు అనేవి జరుగుతుంది మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీదే కాబట్టి మీరు పట్టించుకోకపోతే మాత్రం నిజంగా వాళ్ళు అనుకున్నది సాధించి తీరుతారు. వాళ్ళ దగ్గర మీరు ఓడిపోతారు. వాళ్ళు అనుకున్నట్లుగా కన్నీళ్ళు, నరకము, గొడవలు, కొట్లాటలు, తిట్లాటలు ఇంకా ఎన్నో రకాల ఊహించని ప్రమాదాలు కూడా మీకు జరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాల చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసుకున్నవి వాళ్ళకే తిప్పికొట్టాలి. వాళ్ళు తీసుకున్నటువంటి గోతిలో వాళ్ళే పడేటట్లుగా చెయ్యాలి అనంటే ఖచ్చితంగా మీరు ఇలా చేయాల్సిందే. మీకు ఇందులో కొన్ని రకాల ముఖ్యమైన పరిహారాలు కూడా చెప్తాను. అవి చేయటం ద్వారాగా అసలు వీళ్ళు ఎవరు ఫస్ట్ ముందు అది మీరు అంచనా వేసుకుంటే వాళ్ళను దూరం పెట్టేసేయటం ఒక వంతు. అలాగే వాళ్ళ చేసే ఆ చెడు మీకు తగలకుండా ఉండటానికి మీరు చేయాల్సినటువంటి ఈ పరిహారాలు కూడా మిమ్మల్ని కాపాడుతాయి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడే మీకు ఒక హెచ్చరికలాగా చెప్తున్నాడు. ఇప్పటికే ఆ శివయ్య మిమ్మల్ని చాలా ప్రమాదాల నుంచి కాపాడాడు. గత కొంతకాలం నుంచి చూస్తే మీకు ఎక్కువగా వాహన ప్రమాదాలు కావచ్చు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవటం, సరిగ్గా నిద్ర లేకపోవటము, మానసికంగా చాలా చికాకుగా ఉండటము, ఒకసారి ఉన్న ఆలోచన ఒకసారి లేకపోవటము, తరచుగా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు
ఏదో ఎవరో కొడుతున్నట్లు, తిడుతున్నట్లుగా అంతా కూడా ఒళ్ళంతా కూడా నొప్పులుగా ఉండటము, పీడకలలు రావటము, ఉలిక్కిపడి లెగవటము, సరిగ్గా రాత్రులు నిద్ర పట్టకపోవటము, ఏ పని మీద కూడా శ్రద్ధ చూపించలేకపోవటము, ఇలాంటివి ఎన్నో రకాల సంకేతాలు అనేవి మీ జీవితంలో ఈ మధ్య గత కొంతకాలంగా మీరు గమనించే ఉంటారనమాట. అంటే ఆ సమస్యలు చాలా వరకి కూడా అన్ గోరంతవి కొండంత కాకుండా ఆ పరమేశ్వరుడే మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే మీరనుకుంటున్నారు, సరేలే మనుషులన్న తర్వాత బాధలు, కష్టాలు తప్పవు కదా! అలాగే మనకు వస్తున్నాయిలే అని చెప్పేసేసి మీరనుకుంటున్నారు. మీకు ఈ ఆలోచన లేదు. అంటే ఎవరో మా మీద ఇట్లా పడి ఏడుస్తున్నారు. మా మీద నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కళ్ళతో మమ్మల్ని చూడలేకపోతున్నారు. ఇంకా ఊహకు కూడా అందనంతగా ఈ చెడు ప్రయోగాలు అనేవి చేపిస్తున్నారు అని ఇలాంటివి మీరేంటంటే ఇన్నాళ్ళు ఊహించలేకపోతున్నారు. ఊహించకుండా ఏదోలే ఏదోలే అన్న ఆలోచనతో మాత్రమే మీరు ఉంటున్నారు. అది మీకు కూడా తెలీదనమాట. మీకు తెలియకపోవటమే అది అవకాశంగా మారిపోయింది ఎదుటివారికి. ఇంకా అది ఒక బలంగా మారిపోయిందనమాట. అలాగా వాళ్ళు ఎన్నో అంటే వాళ్ళకొక మంచి సమయం దొరికింది మీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయటానికి ఒక మంచి సమయము. ఎందుకంటే ఇలాంటివి గబక్కన ఎవ్వరూ కూడా ఊహించలేరు. ఊహకు అందవు. ఎదుటి వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారులే, కాకపోతే మేం బాగుంటున్నామని చెప్పేసి కాస్తో కూస్తో ఈర్ష్య, కుళ్ళు ఇలాంటివైతే ఉంటాయి అన్న సంగతి అంతటితో అనుకోని ఆపేస్తారులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కానీ, అంతకు మించి ఇంకా ఏడుపులే కాకుండా అంతకు మించి ఈ చెడు ప్రయోగాలు కూడా చేపిస్తారు. వాళ్ళు ఇంతగా కడతారు. మనుషులనసలు భూమి మీదే చూడలేకపోతున్నారు అన్నది కూడా మనం అసలు అలాంటివి ఊహించలేము. ఎందుకంటే అలాంటి ఆలోచనలు మనకు రావు కాబట్టి. ఎందుకంటే ఎదుటివారందరినీ కూడా మీరు మంచి మనసుతో ఆలోచిస్తారు కాబట్టి మీకులాగా ఎదుటివారు కూడా అలాగే ఉంటారు. మీరు ఎంతవరకైతే ఆలోచించగలుగుతారో అంత కూడా ఎదుటివారికి తెలీదు అన్నట్లుగా మీరు అనుకుంటూ ఉంటారు. కానీ మీ ఊహ అనేది చాలా పొరపాటు. ఎదుటివారు మీ అంచనాలను ఎప్పుడో దాటి వెళ్ళిపోయారు. మీరనుకున్నటువంటి మంచితనము ఎక్కడా కూడా ఏ మూలల్లో వెతుక్కున్నా కూడా ఎదుటివారి దగ్గర కనిపించట్లేదు. మీరేంటంటే జనంతోటి చాలా సరదాగా, నవ్వుతూ మీ కుటుంబంలో జరిగినటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే మీ జీవితాల్లో జరిగినటువంటి విషయాలు కావచ్చు, ప్రతీదీ కూడా ఎదుటివారితో చెప్పుకుంటా సరదాగా, సంతోషంగా, నవ్వుతూ బ్రతుకుతూ ఉంటారు. అయితే మీకు కష్టాల సంఖ్య అనేది చాలా కాలం నుంచి ఎక్కువగానే ఉంటుందండి. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న వయసు నుంచి కూడా మీరు వయసుకు మించినటువంటి కష్టాలు, బాధలు పడుతూనే ఉన్నారు. మీరు అంటే మీరు చిన్నవాళ్ళైనా సరే, మీరే కుటుంబ భారాలను భుజాన వేసుకొని లాక్కు రావటము, మీరే ఇంట్లో చిన్న ఖర్చు దగ్గర నుంచి పెద్ద ఖర్చు వరకు ప్రతి రూపాయిని కూడా మీరే వాడుకోవటము, మీకు పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులు ఏమీ లేకపోయినా కూడా, మేము అది చేశాము, ఇది చేశామని చెప్పేసేసి ఇంట్లో కూడా గొడవలు, మనశ్శాంతి లేకపోవటము, ఇలాంటి బాధలనేవి ఎవ్వరికీ చెప్పుకోలేక మీలో మీరు ఎంత నలిగిపోయారో, మీ వయసుకు మించినటువంటి ఎంత రోదననేది మీరు అనుభవించారన్నది మీకు మాత్రమే తెలుసు. పైనున్నటువంటి ఆ భగవంతుడికి మాత్రమే తెలుసనమాట. ఎందుకంటే కొన్ని బయటి వాళ్ళెవరన్నా ఏడిపిస్తే మనం ఇట్లా వాళ్ళలా చేశారు, వీళ్ళిలా చేశారని చెప్పేసి మనం చెప్పుకోగలుగుతాము. కానీ మన అని ప్రేమించే మనుషులు, మన సొంత మనుషులు, మన రక్త సంబంధికులు, మన అని చెప్పేసేసి మనం ఎవరినైతే గట్టిగా నమ్ముతూ ఉంటామో, అలాంటి వాళ్ళే మనకు ఏడిపిస్తే ఆ బాధ అనేది ఎవరికీ చెప్పుకోలేము. ఎందుకంటే పలచనైపోతాము, చులకనైపోతాము. ముందు బాధపడ్డట్లుగా ఎదుటివారు విన్నట్లుగా నటించినా, ఓదార్పు ఇస్తున్నట్లుగా నటించినా పక్కకు వెళ్ళిన తర్వాత పగలబడి నవ్వుకుంటూ ఉంటారు. నలుగురిలో విలువనేది ఉండదు. గౌరవ మర్యాదలనేవి తగ్గిపోతాయి కాబట్టి కొన్ని కొన్ని విషయాలు అనేవి రహస్యాలుగా అంతే దాచుకొని మనలో మనమే నలిగిపోతూ ఉంటాము. అలాంటివి మీరు ఎంతగానో అనుభవిస్తున్నారని చెప్పి క్లియర్‌గా చెప్పుకోవచ్చండి. ఇక ఇక్కడితోటి మీరు పడ్డటువంటి బాధలు, కష్టాలు, అవమానాలు, నిందలు, కన్నీళ్ళు ఇలా లేనిపోని అంటే మీ మీద ఎన్నో రకాల నిందలు కూడా పడ్డాయన్నమాట. మీరు చేయని తప్పులకు చేశారని చెప్పేసి,
అనుమానాలతో, మిమ్మల్ని ఏదైనా అనొచ్చు అన్నటువంటి అధికారాలతో చాలా రకాలుగా ఈ తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలను కావచ్చు, పురుషుల్ని కావచ్చు, ఎంతగా జనం ఇబ్బంది పెట్టారు అన్నది అది మీకు మాత్రమే తెలుసండి. మీకు అసలు ఇలాంటి మాటలు మేము పడాల్సి వస్తుంది అని మీరు కలలో కూడా ఊహించి ఉండరనమాట. అలాంటి భయంకరమైనటువంటి మాటలు, మంచికి పోయి చెడు, ఎవరినైతే గట్టిగా నమ్మి వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళ వల్ల మాకు ఎలాంటి చెడు అనేది ఉండదు అని చెప్పి నమ్మిన వాళ్ళ ద్వారాగానే మీకు ఎంతగా ఎదురు దెబ్బలు ఎదురయ్యాయన్నది పగిలిపోయినటువంటి మీ గుండెకు మాత్రమే తెలుసండి. వారి వల్ల అంటే కొంతమందికి ఆర్థిక పరంగా నష్టము, అంటే డబ్బు చేజార్చుకోవటం కావచ్చు, జీవితంలో విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవటం కావచ్చు, అంటే వారితో మాట్లాడటం కావచ్చు, వారిని నమ్మి ఎంతగానో నష్టపోవటం కావచ్చు, వారి గురించి రాత్రింబగళ్ళు ఆలోచించి మైండ్ అంతా కూడా పాడు చేసుకొని అనారోగ్య సమస్యలు తెచ్చుకొని ఇవాల్టి రోజున మీకు ఎన్నో రకాలైనటువంటి మొండి రోగాలతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉపశమనంగా అంటే అది ఇది అని చెప్పేసేసి మీరు వాడుకుంటూ అట్లా ఉంటున్నారు కానీ, ఆ సమయంలో వచ్చినటువంటి అనారోగ్య సమస్యలకు ఇంతవరకు మీకు పరిష్కారం అనేది దొరకలేదనమాట. అంత దెబ్బతిన్నారు. దీనంతటికి కారణమేంటో తెలుసా? మీ మంచి మనసు. అందరూ కూడా మీలాగే ఉంటారని చెప్పేసి అనుకుంటము. మళ్ళీ జారిపోవటము, వెంటనే మళ్ళీ క్షమించటము, ఏముందిలే మన వాళ్ళేగా అని అనుకోవటము. ఇలాంటివే మీరు చేసే పొరపాట్లు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదు అని చెప్పేసి అంచనా వెయ్యలేకపోవటము. ఎవరు ఎలాంటి వారనేది కనిపెట్టలేకపోవటము. నవ్వే వాళ్ళందరూ మంచివాళ్ళని, తిట్టే వాళ్ళందరూ ముంచేవాళ్ళని చెప్పేసి పొరపాటు పడటము. ఇవన్నీ మనము కొన్ని కొన్ని సమయాలను బట్టి, సందర్భాలను బట్టి అంచనా వేసుకుంటూ ఉండాలనమాట. ఎవరు ఏంటి, ఎలాంటి వారు అనేది. ఇలా ఈ తులారాశి వారి జీవితంలో ఇద్దరు కిలాడి స్త్రీలు ప్రముఖ పాత్ర అనేది పోషిస్తున్నారు. వారేంటంటే అంటే మీ మంచి కోరుకునే వాళ్ళలాగా, అసలు ఏమీ తెలియని అమాయకురాల్లాగా, అసలు ఏదో అంటారు చూడండి, 4 అట్లిస్తే నమలలేక మింగుతారంట. అలాంటి వాళ్ళు అలా నటిస్తూ ఉంటారనమాట. అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్లుగా మీ దగ్గర నటించి, మిమ్మల్ని అవసరాలకు అతికించుకొని, అవసరం తీరిపోగానే మిమ్మల్ని పక్కన పడేసేసేయటము. తినేదాకా విస్తరాకు, తిన్న తర్వాత ఎంగిలాకు. ఇక దాంతో పని లేదు. అలాగ మిమ్మల్ని ఎంతగా వాళ్ళు మిమ్మల్ని దెబ్బతీస్తున్నారు అన్నది అది మీకు ఊహ కూడా అందదనమాట. మీకు తెలుసు వాళ్ళు చాలా తెలివైన వారు, వీళ్ళు సామాన్యులు కాదు అన్న విషయం మీ మనసుకు తెలుసు. తెలిసినా కూడా వాళ్ళ ప్రవర్తనను చూసినప్పుడు మళ్ళీ మీరు మారిపోతా ఉంటారు. సరేలే, మనోళ్ళేలే, ఎందుకుంటదిలే అన్నట్లుగా మీరు మళ్ళీ ఏందంటే ఆ మాయలో పడిపోతూ ఉంటారనమాట. అలాగ మాయ చేసేస్తా ఉంటారు. అలా ఎంత తెలివిగల వాళ్ళనైనా సరే మాయ చేసేటటువంటి శక్తి వీళ్ళకు ఉంది. అదే వీళ్ళల్లో ఉన్నటువంటి గొప్పతనము. పెద్దగా లోక జ్ఞానం తెలియని వాళ్ళు, అమాయకులేంటంటే పెద్ద పెద్ద మేధావుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అబ్బో! వీళ్ళు చాలా పెద్ద తెలివిగల వాళ్ళు అన్నట్లుగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ నిజానికి వాళ్ళు అమాయకులు. వాళ్ళకు పెద్దగా విషయం అనేది ఏమీ తెలీదు. కానీ అన్నీ తెలిసినట్లుగా పైకి అట్లా చేస్తూ ఉంటారనమాట. కానీ ఇలాంటి ముదురులేంటంటే వీళ్ళకన్నీ తెలుసు. అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియని వాళ్ళలాగా, చిన్న పిల్లల్లాగా, నంగనాచుల్లాగా, ఏమీ ఎరగని వాళ్ళలాగా అంత అమాయకంగా నటిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకు ఏమీ తెలీదనుకుంటే, తెలీదు అనుకున్న వాళ్ళు పిచ్చోళ్ళు. వాళ్ళకేం తెలీదు నిజానికి. వీళ్ళని ఎవరైతే పిచ్చోళ్ళు అనుకుంటారో వాళ్ళే పిచ్చోళ్ళవుతారనమాట. అలాంటి వాళ్ళు వీళ్ళు అంత పెద్ద తెలివిగల్ల వాళ్ళు, మేధావులని చెప్పుకోవచ్చనమాట. అంటే వీళ్ళ మేధావితనము ఏదన్నా సాధించటం మీదో, ఏదన్నా గొప్ప పని చేయటం మీదో ఇలా ఉండదు. ఇలా ఉంటే అసలు వీళ్ళ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరమే ఉండదు. మహానుభావుల్లో ఒకరిలాగా ఉండేవాళ్ళు. వీళ్ళ మేధావితనం ఎలా ఉంటుందంటే ఎదుటివారి మీద బడి ఏడవటము, పచ్చగా ఉన్నోళ్ళ మీద చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకోవటము, ఎలాగైనా సరే వీళ్ళ ఆనందాన్ని, సంతోషాన్ని సర్వనాశనం చేయాలి. వీళ్ళు కొట్టుకొని, తిట్టుకొని వాళ్ళు గొడవలు పడుతుంటే మనం పండగ జేసుకోవాలి. మనం బాగుపడపోయినా పర్వాలా.
వీళ్ళు మాత్రం అసలు బాగుండకూడదు అనని చెప్పేసి ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి చూడండి. ఇది వీళ్ళ గొప్పతనం ఏంటంటే ఇదనమాట. ఇలాంటి వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కాదు కానీ, ఇలాంటి వాళ్ళు చాలామంది కూడా మన చుట్టుప్రక్కలే ఉంటున్నారు. అలాగే దురదృష్టవశాత్తు ఈ తులారాశి వారి జీవితంలో కూడా ఇద్దరు కిలాడి స్త్రీల రూపంలో వీళ్ళు ఉన్నారు. అందులో మొట్టమొదటి స్త్రీ పేరేంటనేది ఇక్కడ నేను చెప్తానండి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, ముందు వీరేంటంటే చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎంత చక్కగా ఉంటారంటే బొమ్మల్లాగుంటారనమాట. తులారాశిలో ఉన్నటువంటి ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, చేసేసినటువంటి బొమ్మల్లాగా ఉంటారు. మంచి ఒత్తైనటువంటి పొడవైనటువంటి జుట్టు, అంటే విశాలమైనటువంటి నుదురు, పెద్ద పెద్ద నేత్రాలు, మంచి పర్సనాలిటీ తోటి, మంచి హైట్ తోటి, మంచి వెయిట్ తోటి, మంచి ఆరోగ్యంతోటి లక్ష్మీ కళ ఉట్టి పడేలాగా చాలా చక్కగా ఉంటారనమాట. స్త్రీలు అలాగే ఉంటారు, పురుషులు అలాగే ఉంటారు. అయితే అందం అనేది కొంతమంది జీవితాల్లో వరంగా మారితే, వీరి జీవితాల్లో కొంతమందికి మాత్రం శాపంగా మారుతుందనమాట. ఆ అందం వల్లే వీరేంటంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారు. సగం వీరి జీవితంలో ఇన్ని సమస్యలు రావటానికి కారణం కూడా ఆ అందమే. కానీ అది పుట్టుకతో వచ్చినటువంటి అందము, భగవంతుడు ఇచ్చినటువంటి అందము, అలాగే వీరి మనసు మంచిదవ్వటం వల్ల వీరి అందం అనేది రోజు రోజుకు రెట్టింపు అవుతూ ఉంటదనమాట. 10 మందిలో కూడా వీరు స్పెషల్‌గా చాలా చక్కగా కనిపిస్తూ ఉంటారు. వీరిని చూసి ఎదుటివారు కుళ్ళుకునే అంత అందం అనేది వీరి సొంతము. మనసు కూడా మంచిదవ్వటం వల్ల వీరి అందం అనేది ఇంకా బాగుంటుంది. ఒక వయసు అంటే మధ్య వయసు అట్లా వచ్చే కొంది ఇంకా చెప్పాలంటే 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఇట్లా వయసు మీద 40 సంవత్సరాలలో కూడా వీరి వయసు మీద పడే కొందికి కూడా ఏంటంటే అందం అనేది ఇంకా బాగుంటుంది. అంటే వీళ్ళు మనుషులు ఇంకా చక్కగా ఉంటారనమాట. అలాగే వీరు ఆరోగ్యం మీద కూడా మంచి అవగాహన కలిగి ఉంటారు. మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవటము, మంచిగా డైట్ మెయింటైన్ చేయటము, ఏదన్నా యోగాసనాలు లేదా జిమ్‌కు వెళ్ళటము, ధ్యానం చేసుకోవటము, ఇలాంటివి కూడా వీరు చేస్తూ ఉంటారు కాబట్టి వీరింకా చాలా చక్కగా ఉండే అవకాశాలే చాలా ఎక్కువగా ఉంటున్నాయన్నమాట. కానీ వీరి అందాన్ని చూడలేక, అరే! మేమేంటి ఇంత చక్కగా రెడీ అవుతున్నా గూడా మేము బాగోవటం లేదు. వీళ్ళేంటి అసలు ఎలాంటి ఏది లేకుండానే పాత చీర కట్టుకున్నా, పాత బట్టలు వేసుకున్నా కూడా ఇంత చక్కగా ఉంటున్నారు అని చెప్పేసేసి మిమ్మల్ని చూడలేకపోతున్నారనమాట. ఏదన్నా ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు, ఏదన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, ఏదన్నా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు మీరు కాస్త రెడీ అయ్యి వస్తే అసలే బాగుంటారు. అట్లా రెడీ అయినప్పుడు ఇంకా అందంగా ఉంటుంటే వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకొని మీ మీద పడి ఏడ్చి 100 మందిలో కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా గమనించి మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. అందులో మొట్టమొదటి వ్యక్తులు ఎవరో తెలుసా? మీ పుట్టింటి తరపున ఉన్నటువంటి బంధుత్వం. అంటే స్త్రీలు కావచ్చు, తులారాశిలో పురుషులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి పుట్టింటి తరపున ఉన్నటువంటి బంధుత్వంలో ఏడ్చేటటువంటి స్త్రీ ఉందనమాట. మరి ఆ పుట్టింటి తరపున బంధుత్వంలో ఉన్నటువంటి స్త్రీ ఎవరు అనంటే రక్త సంబంధికులు కావచ్చు. అంటే అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, లేదా మీ అమ్మగారి తరపు వాళ్ళు. అంటే అమ్మగారి తరపున కూడా చాలామంది ఉంటారు కదండీ చుట్టాలు. అట్లా వీళ్ళు మేనమామలు కావచ్చు, అంటే మేనత్తలు కావచ్చు, మేనమామలు కావచ్చు, లేదా బాబాయిలు కావచ్చు, చిన్నమ్మలు కావచ్చు, పెద్దమ్మలు కావచ్చు. ఇట్లా మీకు చూసుకోండి, ఒకసారి మీరు గమనించుకోండి. ఇట్లా మీ మీ పుట్టింటి తరపునటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో చిన్నమ్మమ్మలని, చిన్న నాయనమ్మలని ఇట్లా ఉంటారు కదా! అట్లా ఈ పుట్టింటి తరపునటువంటి బంధుత్వంలో మీ మీద పడి విపరీతంగా ఏడుస్తూ ఉంటున్నారనమాట. తోబుట్టువుల్లో కూడా ఇలా జరగొచ్చా అంటే ఈ రోజుల్లో కొంతమందికి జరుగుతుందండి. మా అక్కేలే, మా చెల్లేలే, మా అన్నేలే, మా తమ్ముడేలే, వాడు శుభ్రంగా బతికితే బాగుండు, వాళ్ళకి మనం పెట్టేదేముందని చెప్పేసి అనుకోవట్లా. ఈళ్ళు మనకంటే ఎందుకు ఎక్కువలో ఉండాలి? అలా ఉండటానికి వీల్లేదు. వీళ్ళు మన దగ్గరకొచ్చి చెయ్యి చాచేలాగే ఉండాలి. మన చెయ్యి పైనే ఉండాలి, వాళ్ళ చెయ్యి కిందే ఉండాలి అన్నట్లుగా చూడలేకపోతున్నారు తోబుట్టువులు కూడా ఈ రోజుల్లో. కాబట్టి తోబుట్టువులు కూడా చాలా ప్రమాదకరంగా తయారయ్యారు కాబట్టి తోబుట్టువుల్లో కూడా ఉండే అవకాశాలనేవి ఉన్నాయి. అయితే ఇది అందరికని నేను చెప్పట్లేదండి. కొంతమందికి
కొంతమంది విషయంలో మాత్రం ఇలాగే జరుగుతుందనమాట. ఇలా మీ పుట్టింటి తరపు బంధువుల్లో ఎవరు అనేది మీరు అది మీ మనస్సుకు తెలుసు. మీకు తెలియకుండా అయితే ఏమీ ఉండదు. కాకపోతే మీరు ఏముందిలే అని చెప్పి నిర్లక్ష్యం చేసేసి మళ్ళీ వాళ్ళతో బాగుంటున్నారు చూడండి. అదే మీరు చేసేటటువంటి పొరపాటు. మనసు ఎప్పుడైనా హెచ్చరిస్తుంది. ఏంటంటే దైవం రూపంలో హెచ్చరిస్తుందనమాట. అలాంటప్పుడు అలాంటి వాళ్ళని దూరం పెట్టేసేసేయాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. వాళ్ళతో మీరు గొడవలు పెట్టుకోవద్దు, ఏమీ చేయొద్దు. కానీ మీ యొక్క రహస్యాలు, మీ యొక్క కష్టాలు, మీ బాధలు చెప్పుకోవద్దు. మీ కష్టాలు, బాధలు చెప్పుకునే కొంది వాళ్ళు సంతోషపడతారు. కానీ మీ బాధను తీసేయరు కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని దూరం పెట్టే ప్రయత్నం అనేది చేయండి. ఇలా ఒకరు పుట్టింటి తరపు వాళ్ళు. అంటే ఈ పుట్టింటి తరపు ఆడమనిషి. ఇది ఒకళ్ళండి. ఇక రెండవ శత్రువు వచ్చేటప్పటికి, రెండవ కిలాడి స్త్రీ వచ్చేటప్పటికి అత్తగారింటి తరపనమాట. అత్తగారింటి తరపు ఒక కిలాడి స్త్రీ మీ మీద పడి విపరీతంగా ఏడుస్తుంది. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ మీద కావచ్చు, పురుషుల మీద కావచ్చు, ఈ కిలాడి స్త్రీ పడి విపరీతంగా ఏడుస్తుంది. మరి వాళ్ళు మీ అత్త, మీ మామగారా, మీ తోడుకోడలా, మీ ఆడపడుచా, మీ వదిన, లేకపోతే మీ భర్త తరపు ఎవరన్నా ఇంకా ఉంటారు కదండీ! వాళ్ళని, వీళ్ళని దూరపు చుట్టాలని చెప్పేసేసి ఉంటారు కదా! అట్లా వాళ్ళల్లో ఒకళ్ళు ప్రత్యేకంగా మీ మీద పడి ఏడుస్తున్నారనమాట. అలాగా ఆ వ్యక్తి ఎవరన్నది కూడా మీరు ఖచ్చితంగా అంచనా వేయగలుగుతారు. వాళ్ళేంటంటే ఇట్లా మిమ్మల్ని చూడలేకపోతున్నారు. మీ మీ చక్కదనాన్ని చూడలేకపోతున్నారు. కాస్తో కూస్తో మీ భాగస్వామితో, మీ కుటుంబంతో మీరు సంతోషంగా ఉండడం వారు చూడలేకపోతున్నారు. అవన్నీ చూడలేక మీ ఎదురుగా నవ్వుతానే నటిస్తూ ఉంటారు. నవ్వుతూనే ఉంటారండి. మిమ్మల్ని తిట్టరు, ఏమనరు. అసలు మీకు డౌట్ రావచ్చు. వీళ్ళేనా మా మీద పడి ఏడుస్తుందన్న సందేహం కూడా మీకు కలగొచ్చనమాట. అంతగా నటిస్తూ ఉంటారు మీ ఎదుట. కానీ మిమ్మల్ని కళ్ళతో చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అవి చూడలేక మీ కుటుంబంలో గొడవలు పెట్టటం అంటే మీ భార్యకి మీ మీద లేనిపోని చాడీలు, లేదా మీ భర్తకు మీ మీద లేనిపోని చాడీలు, మీ బిడ్డలకు గూడా మీ మీద లేనిపోని చాడీలు, అట్లాగా ఒక్కొక్కసారి మీ పుట్టింటి తరపున మీ తల్లిదండ్రులకు కూడా మీ మీద లేనిపోని చాడీలు చెప్పటము, నిందలు వేయటము, మిమ్మల్ని తలెత్తుకోలేకుండా చేయటము, ఇట్లా చాలా రకాలుగా చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఎవరో గ్రహించి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ వాళ్ళని దూరం పెట్టేసేసేయండి మీకు కుదిరితే. వాళ్ళేంటంటే ఇంకా కొన్ని రకాలైనటువంటి చెడు ప్రయోగాలు, చెడు పూజలు కూడా చేపిస్తున్నారనమాట. ఇక్కడ మీరు ఎలా గుర్తించాలంటే, మీరు వాళ్ళ చేతులతో ఏమన్నా పెడితే తినమాకండి. అంటే మంచినీళ్ళు కావచ్చు, లేకపోతే ఏదన్నా టిఫిన్ కావచ్చు, భోజనం కావచ్చు, వాళ్ళ దగ్గరలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ చేత్తో ఏమన్నా పెడితే మీరు తినమాకండి. ఎందుకంటే వాళ్ళు మామూలుగా పెట్టారని చెప్పేసి ఇక్కడ అసలు ఏమాత్రం కూడా నమ్మటానికి లేదు. వాళ్ళు అన్నిట్లో ఆరితేరిపోయి ఉన్నారు కాబట్టి, అలాంటి వాళ్ళ చేతుల మీదుగా ఏదన్నా తినమని ఇచ్చినా, తాగమని ఇచ్చినా, లేకపోతే ఏదైనా పూజలు చేశామని చెప్పేసి ఇచ్చినా, ఇట్లా ఏ రూపంలో ఇచ్చినా కూడా మీరు వాళ్ళ చేత్తో పచ్చి మంచినీళ్ళు కూడా తాగమాకండి. ఇది మీరు గుర్తుంచుకోండి. కాదు, కూడదని తింటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే వాళ్ళు అంతగా మీ మీద ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోనల్లా మీకు తీసుకొచ్చి ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది అక్కడ ఏమీ లేదు. మీకేంటంటే ఏ ఆలోచన లేకుండా మీరు తినేసేస్తా ఉంటారు. కానీ జాగ్రత్త, అలా తిని మీరు నమ్మితే మాత్రం మీరు చాలా నష్టపోతారు. ఇంకా కావాలంటే వాళ్ళు మీ ఎదురుగా కూడా తినేసి చూపిస్తారు. కానీ అలా కూడా మీరొద్దండి. వాళ్ళ చేతులతో ఏది ఇచ్చినా కూడా మీరు తినొద్దు, తాగొద్దు. ఇది మీరు గుర్తుంచుకోండి. అలాగే కొన్ని రకాలైనటువంటి చెడు పూజలు, చెడు ప్రయోగాలు, నిమ్మకాయలతో పూజలని చెప్పేసి, అలాగే కొంతమందికి చెప్పేసేసి ఇట్లా మీ గురించి చెప్పి ఏడవటము, వాళ్ళు కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేయటము, ఇలాంటివి చేస్తున్నారు. దానివల్ల కూడా మీకు ఈ చాలా రకాల ఇందాక మనం చెప్పుకున్న సమస్యలన్నీ వస్తున్నాయి కాబట్టి, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరేంటంటే 4 దిక్కులు కలిసే రోడ్డుకి కానీ, వాళ్ళ వెంట ఎక్కడికన్నా ఏదన్నా ప్రదేశాలకు రమ్మంటే అంటే పూజలు చేపించుకుంటున్నామని గానీ, లేకపోతే ఎక్కడికన్నా తోడు రమ్మంటే కానీ, లేకపోతే ఏదన్నా ఊళ్ళకెళ్తున్నాము రండండి అంటే కానీ మీరు వెళ్ళమాకండి. అలాంటి వాళ్ళని నమ్మి దయచేసి మీరెక్కడికి వెళ్ళొద్దు. ఇది మీరు గుర్తుంచుకోండి.
ఇది గుర్తుంచుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీకు ఆ చెడు నుంచి బయటపడాలంటే ఈ పరిహారాలు చేసుకోండి. మీరేం చేస్తారంటే మీరు ఆంజనేయ స్వామికి ఎక్కువగా పూజ చేస్తూ ఉండండి. మీరు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి చక్కగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఒక కొబ్బరికాయని తీసుకొని ఆ కొబ్బరికాయకి చక్కగా సింధూరం రాసేసి ఆంజనేయ స్వామి యొక్క పాదాల దగ్గర పెట్టేసి ఆ కొబ్బరికాయకి ఏంటంటే చక్కగా ఎర్రటి దారాన్ని 11 సార్లు చక్కగా ఆ కొబ్బరికాయ చుట్టూతా చుట్టేసేసి ఆ కొబ్బరికాయకి స్వామివారి పాదాల దగ్గర చక్కగా నమస్కారం చేసుకొని ఏ చెడు మా ఇంటిని తాకకూడదు, మమ్మల్ని తాకూడదని చెప్పి దండం పెట్టుకొని మీరు ఒక మంగళవారం రోజున ఆ కొబ్బరికాయని తీసుకొచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి పైన వైపు కట్టుకోండి. పైన వైపు చక్కగా గుమ్మానికి వేలాడదీయండి. అలా చేయటం వలన వాళ్ళు చేసే చెడు ప్రయోగం అనేది మిమ్మల్ని మీ ఇంటిని తాకలేదు. అలాగే మీరు కాస్త బియ్యపు గింజలు గాని లేదా పెసలు గాని ఎంత ఒక స్పూను అట్లా చేత్తో తీసుకొని మీ యొక్క శత్రువుల పేర్లు చెప్పుకొని ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు తెలిసిద్ది కదా, వాళ్ళ పేర్లు చెప్పుకొని మీరు మనసులో కాస్త ఎవ్వరూ లేని చోటు అంటే మీ ఇళ్ళ పక్కల కొంచెం ఏదన్నా ఖాళీ ప్రదేశాలు అలా ఉంటాయి కదా, అలాంటి చోట్లకు వెళ్ళేసేసి వాళ్ళ పేర్లు చెప్పుకొని కాస్త గుంటలాగా తవ్వేసేసి ఆ పెసలను కానీ బియ్యపు గింజలను కానీ వీళ్ళు చేసే చెడు ఏది కూడా మాకు నష్టాన్ని కలిగించకూడదు అని చెప్పేసేసి ఆ గుంటలో వాటిని పెట్టేసేసి మట్టి వేసేసి దాని మీద ఒక నిమ్మకాయ పెట్టేసేసి వెనక్కి తిరిగి చూడకుండా రండి. ఈ పరిహారం వచ్చేటప్పటికి ఆదివారం సాయంత్రం సంధ్యా సమయంలో కానీ లేదా శనివారం కానీ అమావాస్య తిథిలో కానీ పౌర్ణమి తిథిలో కానీ ఇలాంటి రోజుల్లో మీరు చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అలాగే పరమేశ్వరుడు అంటే మీరు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి మీ చేత్తో చెంబుడు నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేయండి. అలా చేయటం వల్ల మీకు ఈ జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఈ దుష్ట గ్రహాల యొక్క చెడు అనేది మిమ్మల్ని తాకకుండా ఉంటుంది. శివారాధన కూడా మిమ్మల్ని ఆ సమస్య నుంచి బయటపడేస్తుంది. అలాగే మీరు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పసుపు కొమ్ములతో పూజ చేయండి. చక్కగా పసుపు కొమ్ములతోటి లక్ష్మీదేవి పాదాల దగ్గర మీ యొక్క కోరికని చెప్పుకుంటూ లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాన్ని చదువుకుంటూ పసుపు కొమ్ములతో పూజ చేయండి. ఒక చిన్న బెల్లం ముక్కను కానీ లేదా పాయసాన్ని కానీ నైవేద్యంగా పెట్టి చేయటం వలన మీకు ఈ ధన సమస్యలు ఆర్థిక సమస్యలు వాళ్ళు కలిగించే ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. ఇంకా చివరిగా ఒక శక్తివంతమైనటువంటి పరిహారం ఇదే వెల్లుల్లి పరిహారము. మీరేం చేస్తారంటే మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక వెల్లుల్లి రెబ్బ అంటే మనకు వంటగదిలోనే దొరుకుతూ ఉంటుంది కదా, ఒక వెల్లుల్లి రెబ్బను మీ దగ్గర జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకుంటూ ఉండండి. పని పూర్తయిన తర్వాత దాన్ని బయట పడేయొచ్చు. ఇంకా మీరు ఒక 10 వెల్లుల్లి రెబ్బలను ఆ చివర చక్కగా మాలలాగా కట్టేసేసి అంటే వెల్లుల్లికి చివర వైపు మాలలాగా సన్నగా ఉంటుంది కదా, వాటిని మీరు చక్కగా మాలలాగా కట్టేసేసేయాలి. అంటే ఒక 10 వెల్లుల్లి రెబ్బలను మాలలాగా సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకొని మీరు ఇంట్లో పూజ చేసుకొని ఈ పరిహారం ఎప్పుడు చేయాలంటే మంగళవారం రోజున చేయాలన్నమాట. చక్కగా వెల్లుల్లి మాలను 10 వెల్లుల్లి రెబ్బలతో వెల్లుల్లి మాలను సిద్ధం చేసుకొని మీరు మంగళవారం రోజున ఇంట్లో పూజ చేసుకొని పూజ గదిలో ఆ వెల్లుల్లి మాలను ఉంచేసేసి పసుపు కుంకుమలు చల్లుతా చక్కగా పూజ అనేది చేసుకోవాలి. తరువాత మీ ఊళ్ళో గ్రామ దేవత ఉంటుంది కదా, ఆ దేవత దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకొని పానకము వడపప్పును నైవేద్యంగా తయారు చేసి ఆ తల్లికి సమర్పించి తరువాత నలుగురు భక్తులకు కూడా మీరు ప్రసాదంలాగా పంచి మళ్ళీ ఇంటికి వచ్చేసేసి ఆ వెల్లుల్లి మాల ఉంది కదా ఇందాక మీరు పూజ చేసింది, ఆ వెల్లుల్లి మాలను ఏంటంటే మీరు మీ ఇంటి గుమ్మానికి బయట వైపు తగిలించాలన్నమాట. ఇలా చేయటం వలన మీకు ఈ శత్రువులు చేసిన చెడు ప్రయోగాలు కావచ్చు, ఇంట్లో గొడవలు, మీ ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం ఇవన్నీ తగ్గిపోతాయి. ఎందుకంటే వెల్లుల్లి దుర్గాదేవి స్వరూపము. వెల్లుల్లి ఏంటంటే శత్రువులను మిత్రులుగా చేస్తుంది. శత్రు ప్రయోగాలు ఏది కూడా మీ మీద పడకుండా కాపాడుతుంది. కాబట్టి ఈ వెల్లుల్లి పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అయితే చక్కగా నియమనిష్టలతో శుద్ధిగా చేసుకోండి. నాన్ వెజ్ తినకుండా, నలుపు రంగు బట్టలు వేసుకోకుండా, భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించి ఆ రోజు చక్కగా ఇలా చేసుకోండి పరిహారము. అప్పుడు మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారాలు అనేవి ఆ చెడు నుంచి మిమ్మల్ని పూర్తిగా బయటపడేస్తాయి. కాబట్టి ఇలా చేయండి. ఇంకా ఒక చిన్న నిమ్మకాయ పరిహారము. నిమ్మకాయని మీరేంటంటే మీ ఆడవాళ్ళైతే ఎడమ చేత్తో, మగవాళ్ళైతే కుడి చేత్తో పట్టుకొని మీ తల చుట్టూత దిష్టిలాగా తిప్పేసేసుకొని వాళ్ళ పేర్లు చెప్పుకుంటా వాళ్ళ చెడు అంతా మాకు రాకూడదు, ఆ చెడు ఏడు
ఏడుపులన్నీ కూడా పోవాలి అని చెప్పేసేసి కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పుకొని మీ ఎడమ కాలు మెడిమెతో ఆ నిమ్మకాయను తొక్కేసేసేయండి. ఇలా చేయటం వలన కూడా ఆ చెడు అనేది మొత్తం చాలా వరకి కూడా క్లియర్ అయిపోతుందనమాట. అయితే ఇది 4 దిక్కులు కలిసే రోడ్డు కాడ ఈ పరిహారం అనేది చేయాలి. ఈ పరిహారాలు ఎక్కువగా మంగళవారాలు, ఆదివారాలు, అలాగే అమావాస్య తిథుల్లో ఇలాంటి మిగిలిన రోజుల్లో కూడా మీరు శుద్ధిగా ఉన్నప్పుడు ఈ పరిహారాలనేవి చేసుకోవచ్చనమాట. ఇలా చేయటం వలన మనం చెప్పుకున్నటువంటి ఈ శత్రువులు మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. కానీ ఈ ఇద్దరు కిలాడి స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అసలు ఎవరు వీళ్ళు, ఆ శత్రువులు ఎవరు ఏంటనేది మీకు చక్కగా అర్థమైంది కదా! అలాగే మనం చెప్పిన జాగ్రత్తలు కూడా తీసుకోండి. అర్థమైంది కదండీ! ఎవరు ఏంటి ఈ శత్రువులు, ఎవరు మీ మీద పడి చెడు ప్రయోగాలు చేస్తున్నారు, ఏడుస్తున్నారు ఇదంతా కూడా. అలాగే వాటి నుంచి బయటపడే దారులు కూడా మేము చెప్పాం కదా! అలాగే చేయండి. అలాగే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా పాటించండి. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. వాళ్ళ యొక్క కష్టాల నుంచి కూడా మీరు బయటపడేసినటువంటి వారు అవుతారు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. దానివల్ల ఇంకొంతమంది మిత్రులకు రీచ్ అవుతుంది. అలా రీచ్ అవ్వటం వలన మాకు కాస్త అంటే ఇంత విలువైనటువంటి విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి మాకు కాస్త మోటివేషన్‌గా ఉంటుంది. మీ చాలా వరకి ఇలాంటి మీలాగా బాధపడే వాళ్ళకు కూడా వీడియోలనేవి ఉపయోగపడతాయి కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే హైప్ చేయండి వీడియోకి. మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్‌లో మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎందుకంటే మీ జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు అక్కడక్కడ అన్న విషయం నలుగురికి కూడా తెలియచేయాలి కాబట్టి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఓం నమః శివాయ అని కూడా కామెంట్ చేయొచ్చు. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.